అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. మనది కర్మభూమి. జీవుడు ఎన్నో జన్మలలో చేసిన కర్మలే భవబంధాలే మనల్ని సంసార చక్రంలో పడేసి గిరగిరా తిప్పుతూ ఉంటాయి. దీనిని బ్రహ్మరాత అంటారు. అంత మాత్రం చేత మన చేతిలో ఏమీ లేదనుకోవటం పొరపాటు. ప్రతి కార్యానికి దైవానుగ్రహం మొదటిదైతే పురుష ప్రయత్నం రెండవది. ఇక్కడ పురుష అంటే లింగభేదం లేని జీవుడని అర్థం. పురుష ప్రయత్నం బాగానే ఉన్నా దైవం అనుకూలించక ఎన్నో కార్యక్రమాలు ఆగిపోతాయి. అలాగే మన జీవితాలలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒక కార్యం జరిగినప్పుడు అంతా మన ప్రయత్న ఫలమే అనుకోవటం చేయకూడదు. దైవానుగ్రహం ఉంటేనే ఏ సత్కార్యమైనా సానుకూలం అవుతుంది. అయితే దైవానుగ్రహం సంపాదించటం ఎలా? మానవత్వం, దైవత్వం రెండు వేరు కావని గ్రహించాలి. మనం మానవత్వం పెంపొందించుకోగలిగితే దైవం మనకు దగ్గరవుతుంది. మనం ఏ కర్మ అయినా ధర్మానికి అనుగుణంగా చేయగలిగి ఉండాలి. ఇలా చేసినప్పుడు దైవానుగ్రహం మన సంచిత పూర్వకర్మలు నిప్పులో పడిన దూదిలాగా దగ్ధమవుతాయి. ఆగామి అంటే రాబోవు కర్మలు తామరాకు మీద నీటి బొట్టులాగా మనకు అంటకుండా పోతాయి. ఈ జన్మలో ప్రారంధ కర్మను అనుభవిస్తూ సత్కర్మలను చేస్తూ దైవ ప్రార్థనలతో గడిపితే దైవానుగ్రహం లభించి ఇహపరాలలో ఆనందాన్ని మనము పొందగలము. జై గోవిందా.